पता ही नहीं चलता। हाय फ्रेंड्स, ఈ వీడియోలో హసీన్ దిల్రుబా అనే బాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకని దీన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక మోడర్న్ అమ్మాయి ఒక యావరేజ్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లంని ఎలా ఫేస్ చేశారు అనేది ఈ మూవీ కథలో తెలుసుకుందాం. జ్వాలాపూర్లోని ఒక ఇంట్లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరగడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో రాణి అనే అమ్మాయి ఆ ఇంటి బయట కుక్కలకి మాంసం పెడుతూ ఉంటుంది. అప్పుడు సడన్ గా తన ఇంట్లో నుంచి మంటలు రావడంతో రాణి కంగారుగా ఇంట్లోపలికి పరిగెడుతుంది. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ తన భర్త రిషబ్ చెయ్యి మంటల్లో కాలిపోతూ ఉంటుంది. ఆ చెయ్యి మీద రాణి పేరుతో పచ్చబొట్టు కూడా ఉంటుంది. సో ఆ పచ్చబొట్టు ఆధారంగా చనిపోయింది రాణి హస్బెండ్ రిషబ్ అని పోలీసులు కన్ఫర్మ్ చేస్తారు. అయితే ఆ కాలిపోయిన బాడీని చెక్ చేయగా తల మీద ఒక గాయం కనిపిస్తుంది. అంటే ఈ బ్లాస్ట్ జరగకముందే రిషబ్ని ఎవరో తలపైన కొట్టారని తెలుస్తుంది. దాంతో ఇది గ్యాస్ యాక్సిడెంట్ కాదని ఎవరో ప్లాన్ చేసి కావాలని రిషబ్ని చంపేశారని అనుమానంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. రాణి జరిగింది మొత్తం పోలీసులకు చెప్పడం మొదలు పెడుతుంది. అప్పుడే మూవీ టైటిల్ కూడా పడుతుంది. స్టోరీ 6 months ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అప్పుడు రిషబ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి ప్రెజెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టడంతో ఇప్పుడు పెళ్లి చూపులకు బయలుదేరతాడు. కానీ రిషబ్కి పెళ్లి చూపులు అంటే ఇష్టం ఉండదు. దానికి కారణం రిషబ్ ఆల్రెడీ ఇంతకు ముందు ఒక పెళ్లి చూపులకు వెళ్తాడు. ఆ అమ్మాయిని నీకేమంటే ఇష్టమని క్యాజువల్ గా అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పి నాకు నా బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టమని చెప్తుంది. అంతే, ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటిదాకా రిషబ్ పెళ్లి చూపులంటేనే భయపడతాడు. కానీ తన ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడంతో ఇప్పుడు రాణి అనే అమ్మాయిని చూసుకోవడానికి వస్తాడు. రాణి ఒక మోడర్న్ అమ్మాయి. ఆమెకి కొన్ని బ్రేకప్స్ అయిన తర్వాత లవ్ మీద ఇంట్రెస్ట్ పోవడంతో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధానికి ఒప్పుకుంటుంది. రాణి తన గురించి ఇంకా తన హాబీస్ గురించి ఓపెన్ గా చెప్పేస్తుంది. నాకు ఇంటి పనులు చేయడం అసలు రాదు. ఇన్నాళ్ళు టైంపాస్ కోసం బ్యూటీ పార్లర్లో వర్క్ చేశాను. అన్నిటికన్నా మించి దినేష్ పండిత్ రాసిన క్రైమ్ నవల్స్ అంటే పిచ్చి ఇష్టం అని చెప్తుంది. రిషబ్కి రాణి బాగా నచ్చుతుంది. కానీ రిషబ్ మదరు ఈ పెళ్లి వద్దంటుంది. ఆమె చాలా మోడర్న్ గా ఉంది, నువ్వు దాన్ని హ్యాండిల్ చేయలేవు అని అంటుంది. కానీ రిషబ్ మాత్రం రాణిని చూసిన మొదటి చూపులోనే ఆమెను ఇష్టపడతాడు. నేను రోజు కొన్ని 100 యూనిట్ల ఎలక్ట్రిసిటీని హ్యాండిల్ చేస్తున్నాను, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేనా అని చెప్పి తన మదర్ని ఒప్పిస్తాడు. రాణికి నచ్చేలా కనపడడం కోసం గ్లాసెస్ తీసేసి లెన్స్ పెట్టుకుంటాడు. తనకు అలవాటు లేకపోయినా దినేష్ పండిత్ రాసిన క్రైమ్ నవల్స్ని చదవడం లాంటివి చేస్తూ రాణి మీద ఉన్న ఇష్టంతో తన పేరును పచ్చబొట్టు కూడా వేయించుకుంటాడు. ఫైనల్ గా రాణిని ఇంప్రెస్ చేసి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అయిపోయాక వాళ్ళు ట్రైన్లో జ్వాలాపూర్కి తిరిగి వస్తారు. అయితే వాళ్ళ పక్క బోగిలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంట బ్యాండ్ మేళంతో ట్రైన్ దిగుతారు. అది చూసిన రాణి రిషబ్ కూడా అలా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని అనుకుంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఫస్ట్ నైట్. రిషబ్ కొంచెం మొహమాట పడుతూనే రెడీ అవుతాడు. అది చూసిన రాణి నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా, కనీసం బ్యాండ్ మేళం కూడా పెట్టలేదేంటి అని అడుగుతుంది. యాక్చువల్ గా రిషబ్ కి ఫ్రెండ్స్ ఎవరు లేరు. తన ఇల్లు, తన వర్క్, అదే తన ప్రపంచం. కానీ అలా చెప్పడానికి మొహమాట పడి నైట్ బాగా లేట్ అయింది కదా అని నేనే వద్దన్నాను అని చెప్తాడు. ఆ తర్వాత రాణి స్నానానికి వెళ్ళాక గాలి వర్షానికి ఆ డోర్ ఓపెన్ అయిపోయి నీళ్లు మొత్తం లోపలికి వచ్చేస్తాయి. రాణి స్నానం చేసి వచ్చేసరికి రిషబ్ కింద పడిన నీళ్లు తుడుస్తూ ఉంటాడు. అప్పుడు రాణి అతన్ని పట్టించుకోకుండా బెడ్ మీద పడుకుండిపోతుంది. అది చూసి రిషబ్ చాలా బాధపడతాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రాణి ఇంకా బయటికి రావట్లేదేంటా అని రిషబ్ ఇంకా అతని మదరు రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. రాణి ఎప్పటికో లేటుగా రెడీ అయ్యి బయటకు వస్తుంది. రాణి ఇంటి పనులు ఏం చేయకుండా ఎప్పుడూ అందంగా రెడీ అవడానికే టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. దాంతో రిషబ్ మదరు రాణి మీద చిరాకు పడుతూ ఉంటుంది. కోడల్ని తెమ్మంటే బ్యూటీ పార్లర్ తెచ్చావు కదరా అంటూ తన కొడుకుని తిడుతూ ఉంటుంది. దానితో రాణికి కావలసిన అవసరాలన్నీ రిషబే చూసుకుంటూ ఉంటాడు. చివరికి టీ కూడా తనే పెట్టిస్తాడు. రిషబ్ కూడా అమాయకమైన మెతకవాడు కావడంతో బెడ్రూమ్లో ఆమెను హ్యాండిల్ చేయలేకపోతాడు. ఎప్పుడూ రాణి చేతుల్లో తిట్లు తింటూ ఉంటాడు. దాంతో తన బెడ్రూమ్లో కన్నా బాత్రూంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. రిషబ్తో రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడంతో ఏం చేయాలో చెప్పమని రాణి తన ఇంట్లో వాళ్ళని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు నీ అందంతో నీ హస్బెండ్ని లొంగ తీసుకోమని చెప్తారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి రిషబ్ కనపడ్డ ప్రతిసారి రాణి అతన్ని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒక పక్క వాళ్ళ అత్తయ్య ఇదంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్ గా రాణి తను అనుకున్నట్టుగానే తన హస్బెండ్ చూసి తనకు అట్రాక్ట్ అయ్యేలా చేసుకుంటుంది. అదంతా చూసిన వాళ్ళ అత్తయ్య రాత్రులు వైకుంఠపాళి ఆడుతున్నారా,
పట్టపగలు ఇలా బరితెగిస్తున్నారేంటి అని రాణిపై అరుస్తుంది. ఇంకా ఆ నైటు రిషబ్ మొట్టమొదటిసారి రాణితో ఫిజికల్గా కలుస్తాడు. కానీ ఎలా కలవాలో తెలియక కంగారులో ఎలా పడితే అలా చేసి వెంటనే పని కానిచ్చేసి నిద్రపోతాడు. దాంతో రాణి చాలా అప్సెట్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తన ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నా భర్త ఒక పప్పు సుద్ద, దేనికి పనికిరాడు, నన్ను అనవసరంగా వీడికిచ్చి పెళ్లి చేశారు అని చెప్పి బాధపడుతుంది. అప్పుడు రాణిని ఎంతగానో ప్రేమిస్తున్న రిషబ్ ఆ మాటలు విని చాలా బాధపడతాడు. తన భార్య తనని ఇష్టపడడం లేదని తెలియడంతో ఆమెకు దూరంగా ఉండడం మొదలు పెడతాడు. వీలైనంత ఎక్కువసేపు ఆఫీసులోనే ఉండిపోతాడు. నైట్ ఇంటికి వెళ్ళినా సరే తన భార్యతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రపోతాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్య దూరం అనేది పెరుగుతూ వస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రిషబ్ వాళ్ళ పిన్ని కొడుకైన నీల్ కొన్ని రోజులు ఆ ఇంట్లో ఉండడానికి వస్తాడు. రాగానే తన వదిని పరిచయం చేసుకుంటాడు. నీల్ చూడ్డానికి మంచి బాడీతో చాలా స్టైల్గా కనపడతాడు. రిషబ్కి కూడా తన తమ్ముడంటే చాలా ఇష్టం. నీల్కి కూడా రాణికి లాగే దినేష్ పండిత్ నవలు చదివే అలవాటు ఉండడంతో రాణికి నచ్చే క్వాలిటీస్ అన్నీ నీల్లో కనబడతాయి. దాంతో వీళ్ళిద్దరి మధ్య చనువు పెరుగుతూ వస్తుంది. ఎప్పుడూ వంటగదిలో కూడా వెళ్ళని రాణి నీల్ అడిగాడని చెప్పి అతనికి టీ పెట్టి ఇస్తుంది. తన భర్తకు దూరంగా ఉన్న రాణి నీల్ను చూసి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. రాణి తనని ఇష్టపడుతుందేమోనని డౌట్ వస్తుంది. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు కావాలనే లైట్గా రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీల్ అనుకున్నట్లుగానే వెంటనే రాణి దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది. అప్పుడు ఆమె నీల్ దగ్గరికి వెళ్ళి ఇంకోసారి ఇలా చేస్తే బాగోదని చెప్తుంది. పైకి అలా చెప్తున్నా ఆమె కళ్ళల్లోని ప్రేమ నీల్కి అర్థమైపోతుంది. దాంతో ఆమెని తన దగ్గరకు లాగుతాడు. అప్పుడు రాణియే నీల్ని కిస్ చేస్తుంది. రాణి తను కోరుకున్నట్లుగానే నీల్తో ఫిజికల్గా కలిసిపోతుంది. రాణి ఎలాగో తన భర్తకు దూరంగా ఉంటుంది కాబట్టి తన భర్తను ఒప్పించి నీల్తో కలిసి బ్రతకాలనుకుంటుంది. అదే విషయం నీల్కి కూడా చెప్తుంది. అప్పుడు నీల్ నాకు మటన్ తినాలనుంది అని అడగడంతో రాణి తనకు నాన్ వెజ్ ఇష్టం లేకపోయినా సరే నీల్ అడిగాడని చెప్పి మటన్ కర్రీ వండడానికి రెడీ అవుతుంది. కానీ వాళ్ళ అత్తయ్య దానికి ఒప్పుకోదు. ఎందుకంటే ఆవిడ ఒక స్ట్రిక్ట్ వెజిటేరియన్. అప్పుడు రిషబ్ మధ్యలో దూరి తన కోరికను ఎందుకు కాదనడం అని చెప్పి ఆమె మటన్ వండడానికి కావాల్సిన వస్తువులన్నీ స్టోర్ రూమ్ లో అరేంజ్ చేస్తాడు. ఫైనల్ గా రాణి ఎంతో కష్టపడి నీల్ కోసమని మటన్ కర్రీని రెడీ చేస్తుంది. కానీ అప్పుడే ఆమెకు తెలుస్తుంది నీల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని. దాంతో నీల్ మోసం చేశాడని రాణికి అర్థమవుతుంది. రాణిని ప్రేమించినట్టుగా నటించి తన అవసరం తీరిపోయిన తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు నీల్. ఇవేమీ తెలియని రిషబ్ ఆ మటన్ కర్రీని టేస్ట్ చేసి చాలా బాగా వండేవని రాణిని మెచ్చుకుంటాడు. రాణి ఇది వరకులాగా కాకుండా వంట చేయడం, టీ పెట్టడం లాంటివి చేస్తూ ఉండడంతో ఆమె మారిపోయిందనుకుని మళ్ళీ ఆమెని ప్రేమించడం మొదలు పెడతాడు. అప్పుడు రాణి రిషబ్ కి జరిగింది మొత్తం చెప్పేస్తుంది. నేను నీల్ కోసమే ఈ మటన్ చేశాను, నేను వాడిని ప్రేమించాను, కానీ వాడు నన్ను మోసం చేసి పారిపోయాడని చెప్తుంది. అది విన్న రిషబ్ మనసు గాయపడుతుంది. దాంతో అప్పటిదాకా అతనికి రాణి మీద ఉన్న ప్రేమ మొత్తం ఒక్కసారిగా కోపంగా మారిపోతుంది. ఆమెను ఇంప్రెస్ చేయడానికి పెట్టుకున్న లెన్స్ తీసేసి తిరిగి మళ్ళీ గ్లాసెస్ పెట్టుకుంటాడు. నీల్ ని వదిలిపెట్టకూడదు అనుకుని అతను ఉన్న ప్లేస్ కి వెళ్లి నీల్ ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ నీల్ చేతుల్లోనే అతను తన్నులు తింటాడు. దెబ్బలు తిన్న రిషబ్ అక్కడి నుంచి కదలకపోవడంతో నీల్ అతన్ని కూర్చోబెట్టి మాట్లాడతాడు. అదేదో అనుకోకుండా జరిగిపోయింది, అయినా నువ్వే గనక సరిగ్గా ఉంటే నీ భార్య నా దగ్గరికి ఎందుకు వస్తుంది అని తిడతాడు. అది విన్న రిషబ్ నేను నీలాగా తన శరీరాన్ని గెలవాలి అనుకోలేదు, తన మనసును గెలవాలి అనుకున్నా. కానీ మీ ఇద్దరికి నేను ఒక చేతగాని వాడిలాగా మిగిలిపోయానని బాధపడి అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తాడు. రాణి రిషబ్ కి సారీ చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ రిషబ్ దూరంగా ఉండమని చెప్తాడు. నాకు వస్తున్న కోపానికి నిన్ను చంపేసినా చంపేస్తాను, సో నేను ఆ పని చేయకముందే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. దాంతో రాణి తన లగేజ్ ప్యాక్ చేసుకుని రిక్షా కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ వీధిలో ఉన్న నీల్ ఫ్రెండ్స్ అందరూ రాణిని చూసి కామెంట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా నీల్ తనకి రాణికి జరిగింది మొత్తం ఆ వీధిలో కుర్రోళ్ళందరికీ చెప్పేస్తాడు. ఇంకప్పుడు రిషబ్ అక్కడికి వచ్చి రాణిని లోపలికి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు ఆ కుర్రాళ్ళు రిషబ్ పైన కూడా కామెంట్ చేస్తారు. ఆ వీధిలో రిషబ్ కున్న పరువు మొత్తం పోతుంది. అప్పుడు రాణి అదంతా కిటికీలోని చూసి తను చేసిన తప్పు తెలుసుకుంటుంది. ఆ నీల్ నన్ను వదిలేసి పారిపోయాడు, కానీ రిషబ్ మాత్రం నా కోసం ప్రపంచంతో పోరాడుతున్నాడు. సో ఏం జరిగినా రిషబ్ ని వదులుకోకూడదని డిసైడ్ అయ్యి మళ్ళీ అతనితోనే ఉండిపోతుంది. కానీ రిషబ్ కి రాణిని చూసిన ప్రతిసారి ఆమె నీల్తో గడిపిన విజువల్స్ గుర్తుకొస్తాయి. దాంతో రాణిని ఎలాగైనా ఇంట్లోంచి పంపించేయాలని చెప్పి ఆమె మెట్ల మీద నుంచి పడిపోయేలా చేస్తాడు. అయినా ఆమె వెళ్ళకపోయేసరికి వండేటప్పుడు గ్యాస్ లీక్ చేసి ఆమె చెయ్యి కాలేలా చేస్తాడు.
రాణిని చంపేయాలన్న కసి రిషబ్ కళ్ళల్లో క్లియర్ గా కనపడుతుంది. ఇంకా తర్వాత కొన్ని రోజులకు రాణి బాధ చూడలేక రిషబ్ ఆమెని క్షమించేస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడతారు. మొదట్లో రిషబ్ మదర్ తో కూడా సరిగ్గా ఉండని రాణి రిషబ్ మీద ప్రేమతో తన అత్తయ్యకి కూడా దగ్గరవుతుంది. అలా కొంతకాలానికి పూర్తిగా రిషబ్ ఫ్యామిలీతో కలిసిపోతుంది. ఇప్పుడు స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది. రాణి చెప్పిందంతా విన్న ఆఫీసరు మరి మీ హస్బెండ్ ఎలా చనిపోయాడో చెప్పమంటాడు. కానీ రాణి నాకు కూడా తెలియదని చెప్తుంది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ రాణి మాటలు నమ్మడు. రాణియే నీల్తో కలిసి తన హస్బెండ్ ని చంపేసి ఉంటుందని అనుకుంటాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ ని పిలిపించి ఆమె చెప్పేది నిజమో కాదో తెలుసుకోవడానికి లై డిటెక్టర్ మిషన్ ని పెట్టిస్తాడు. అసలు తన హస్బెండ్ చనిపోయిన రోజు ఏం జరిగిందో చెప్పమంటారు. రాణి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నా పేరు రాణి, నేను జ్వాలాపూర్లో నా హస్బెండ్ తో కలిసి ఉంటున్నాను. ఆ రోజు మా అత్తయ్య మావయ్య ఇద్దరు చుట్టాలింట్లో పెళ్లికి వెళ్లారు. రిషబ్ ఎప్పట్లాగే తన కారులో ఆఫీస్కి బయలుదేరాడు. అయితే రిషబ్ తిరిగి ఇంటికి వచ్చేసరికి నీల్ ఇంట్లో కనిపిస్తాడు. నువ్వు నాతో వచ్చేస్తున్న విషయం ఇంకా రిషబ్ అన్నయ్యకి చెప్పలేదా అని అంటాడు. అది విన్న రిషబ్ కోప్పడి నన్ను బయటికి వెళ్లి మటన్ తీసుకురమ్మన్నాడు. దాంతో నేను మటన్ తీసుకురావడం కోసం మార్కెట్కి బయలుదేరాను. తిరిగి వస్తున్న సమయంలో కుక్కలు వెంటపడడంతో వాటికి మటన్ ముక్కలు వేస్తూ ఉన్నాను. ఇంతలో ఇంట్లో నుంచి పెద్ద పేలుడు రావడంతో లోపలికి వెళ్లి చూస్తే నా భర్త రిషబ్ చెయ్యి అందులో కాలిపోతూ కనపడింది అని చెప్తుంది. అది మొత్తం విన్న పోలీస్ ఆఫీసర్ లై డిటెక్టర్ టెస్ట్ లో రాణి అబద్ధం చెప్తున్నట్టు అనిపించిందా అని డాక్టర్ని అడుగుతాడు. అప్పుడు ఆ డాక్టర్ మామూలుగా ఎవరైనా అబద్ధం చెప్తే వాళ్ళ గుండె చప్పుడులో వేగం పెరుగుతుంది. కానీ ఇక్కడ రాణికి స్టార్టింగ్ నుంచి అంటే తన పేరు ఊరు చెప్తున్న దగ్గర నుంచి కూడా తన గుండె చప్పుడు వేగంగానే ఉంది. సో మొదటి నుంచి వేగంగానే ఉండడంతో ఎలాంటి మార్పు కనిపెట్టలేమని డాక్టర్ అంటాడు. ఆ తర్వాత రాణి కుంటుతూ నడవడం చూసిన డాక్టర్ ఆమె చెప్పును చెక్ చేయగా అందులో మేకు గుచ్చుకుని ఉంటుంది. మనకు దెబ్బ తగిలి నొప్పిగా ఉన్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన గుండె చప్పుడులో తేడా తెలియకుండా ఉండడానికి ఇలా చేసి ఉంటుంది అనుకుని ఈసారి చెప్పులు తీయించేసి మళ్ళీ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. మీరు మీ భర్తని హత్య చేశారా అని అడుగుతారు. ఆమె లేదని చెప్తుంది. నీల్కు నీకు సంబంధం ఉందా అని అడిగితే అవును అని చెప్తుంది. అయితే నీల్ నీ భర్తను హత్య చేశాడా అని అడుగుతారు. అప్పుడు రాణి నాకు తెలియదు అని చెప్తుంది. అయితే అన్ని క్వశ్చన్స్ కి కూడా రాణి గుండె చప్పుడు నార్మల్ గానే ఉంటూ తను అబద్ధం చెప్పలేదు అని రావడంతో పోలీసులు కేసును కొట్టేసి రిషబ్ కేవలం గ్యాస్ యాక్సిడెంట్ వల్లే చనిపోయాడని చెప్పి కేసుని క్లోజ్ చేసేస్తారు. అయితే ఈ కేసును విచారిస్తున్న పోలీస్ ఆఫీసర్ మాత్రం రిషబ్ చావుకు రాణికి ఏదో సంబంధం ఉందని బలంగా నమ్ముతాడు. తర్వాత 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ పోలీస్ ఆఫీసర్ కి ట్రాన్స్ఫర్ అవడంతో తన ఫ్యామిలీతో కలిసి వేరే ఊరికి బయలుదేరతాడు. అయితే అక్కడ రైల్వే స్టేషన్ లో రాణి చదివే దినేష్ పండిట్ బుక్ కనబడడంతో దాన్ని కొనుక్కొని చదవడం మొదలు పెడతాడు. ఆ బుక్ చదువుతూ ఉంటే రాణి కేసులో ఎలాగైతే జరిగిందో సేమ్ బుక్ లోన్ స్టోరీలో కూడా అలాగే జరిగి ఉంటుంది. దాంతో ఆ బుక్ ని చదువుతూ ఉండగా ఆ పోలీస్ ఆఫీసర్ కి అసలు జరిగిందేంటో తెలుస్తుంది. అసలు ప్రమాదం జరిగిన రోజు రిషబ్ ఇంటికి వెళ్లేసరికి నీల్ అక్కడ కనిపిస్తాడు. నీల్ రాణితో ఫిజికల్ గా కలిసినప్పుడు కొన్ని వీడియోస్ ని తీసుంటాడు. ఇప్పుడు ఆ వీడియోస్ ని ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించి రాణి గురించి అసభ్యకరంగా మాట్లాడతాడు. దాంతో కోప్పడ్డ రిషబ్ నీల్ ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు నీల్ కూడా రిషబ్ ని కొట్టి కింద పడేసి చంపేస్తూ ఉండడంతో రాణి నీల్ తలపైన కొట్టి రిషబ్ ని కాపాడుతుంది. కానీ ఆ దెబ్బ బలంగా తగలడంతో నీల్ అక్కడే చనిపోతాడు. దాంతో రిషబ్ రాణి జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం దినేష్ పండిత్ రాసిన నవల్లో జరిగినట్టుగా చేద్దామని అనుకుంటారు. అదేంటంటే చనిపోయిన నీల్ చేతులు కట్ చేసి దాని ప్లేస్ లో రిషబ్ చేతిని నరుక్కొని అక్కడ పడేస్తాడు. నీల్ బాడీ మొత్తం కిరోసిన్ పోసి రాణి మటన్ కొనడం కోసం మార్కెట్ కి వెళ్తుంది. ఆ తర్వాత రిషబ్ ఆ ఇంట్లో గ్యాస్ లీక్ చేసి అక్కడ మంట వెలిగించి పక్కనే ఉన్న నదిలోకి దూకేస్తాడు. అప్పుడే గ్యాస్ సిలిండర్ పేలి నీల్ బాడీ మొత్తం అందులో కాలిపోతుంది. అప్పుడు రిషబ్ ఏమో ఆ నీళ్లలో ఈదుకుంటూ అక్కడి నుంచి బయటపడతాడు. కానీ అక్కడ పోలీసులకు రిషబ్ చేయి మంటల్లో కాలిపోయి కనపడడంతో అతనే చనిపోయాడు అనుకుంటారు. సో ఈ విధంగా లవర్ డెడ్ బాడీని మొగుడు డెడ్ బాడీగా మార్చి వీళ్ళు ఆ కేసు నుంచి బయటపడతారు. మొత్తం తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ప్రేమకు ఫిదా అయిపోతాడు. ఇంకా ఈ మూవీ ఎండింగ్ లో రిషబ్ రాణిని కలుసుకుంటాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో దూరంగా వెళ్లిపోయి మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడతారు. ఇక్కడతో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి మూవీలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.